బట్ అక్కడున్న పబ్లిక్ అయితే ఎలక్షన్లు వస్తే వీళ్ళనే అనుకుంటున్నారు. పోటీకి ఇంకో మనిషి దొరకని పరిస్థితి ఆ రోజున. కాబట్టి ఆ టైంలో కేవీపీ రామచంద్రరావు సజెషన్ మేరకు వివేకానంద రెడ్డికి ఏంటి, రాజశేఖర రెడ్డి బతుకున్నంత వరకు అక్కడ హవాంతాన్ని నడిచింది. కాంగ్రెస్ ఏమో ఇంకా 5 ఏళ్ళు అధికారం ఉండదు, ఇంకో 4 ఏళ్ల పాటు. అప్పుడు ఇక్కడ జగన్ ఏమో మాట వింటలేదు, పోటీకి పెట్టించాడు వాళ్ళ అమ్మని, తను పోటీకి నుంచుని ఉన్నాడు. అట్లాంటి సందర్భంలో ఇక్కడ పార్టీకి లాయల్టీగా ఉంటే తర్వాత వీళ్ళు ఓడిపోతే, అలాగే తర్వాత 4 అంటే ఆయన ఊహ ఏంటి వివేకానంద రెడ్డిది, కాంగ్రెస్ వలన మనం బతుకుతున్నాం అనేటువంటిది అతని ఉద్దేశం. నేను అప్పుడు ఇంటర్వ్యూ కూడా చేశాను ఆ ఎలక్షన్స్ అప్పుడు, కడప ఎన్నికల టైంలో ఆయన ఇంటర్వ్యూ కూడా చేశాను. అందుకని నాకు బాగా గుర్తు. నేను అడిగా అదే మొక్క, మీ సొంత సోదరుడు కదా, మీ సొంత వదిన గారి మీద ఎట్లా చేస్తున్నారు మీరు అంటే, మాకు కాంగ్రెస్ పార్టీ ఫుడ్ పెట్టింది, కాంగ్రెస్ లైఫ్ ఇచ్చింది, మేము కాంగ్రెస్ వల్ల ఎదిగాననేది నా ఉద్దేశము. వాళ్ళు కాదు మన వలన కాంగ్రెస్ పార్టీ ఎదిగిందని వాళ్ళు ఫీల్ అవుతున్నారు, నేను కాంగ్రెస్ వల్లనే పార్టీ ఎదిగిందని చూపెడదాం అనుకుంటున్నాను, ఇదే కుటుంబం ఎదిగాం అని చూపెడదాం అనుకుంటున్నాను అన్నటువంటి అతను చెప్పిన మాట. ఆ రోజు వివేకానంద రెడ్డి గారు నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన మాట, ఎమిని తరపున చేసినప్పుడు ఇంటర్వ్యూ. కాబట్టి ఆయన ఫీలింగ్ అది. అందుకోసం ఆయన ఇప్పుడు వివేకానంద రెడ్డి రేపు పొద్దున ఓడితే మన దగ్గరకు వస్తాడులే అని కుటుంబం అనుకుంది, వీళ్ళు ఓడితే కాంగ్రెస్ దగ్గరికి మనం తీసుకెళ్ళొచ్చులే అని వివేకానంద రెడ్డి. ఆయన కోరిక నెరవేరలా, వీళ్ళ కోరిక నెరవేరింది, ఆయన ఓడిపోయాడు. కానీ ఆ టైంలో భారీగా సానుభూతి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి ఆ కుటుంబంలో అలా రావడం వల్ల. ఇప్పుడు కూడా షర్మిల గారి విషయంలో అదే సానుభూతి వస్తుందా, అందుకే ఈ విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తున్నారా? ఖచ్చితంగా అందుకోసమే మాట మాట్లాడినట్టుంది, కుటుంబంలో చీలికలు పెడుతోంది అన్న కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు అక్కడైతే తెలంగాణలో జానారెడ్డి కుటుంబానికి ఇచ్చా, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబానికి ఇచ్చా, అందరికి ఇచ్చుకొచ్చింది కదా. కుటుంబాల్లో చిచ్చులు పెడుతుంది అనేటువంటిది పెద్ద ఇది కాదు. కుటుంబంలో చాలా మందికి అవకాశాలు